మన దేశంలో చాలా మందికి ఒక పెద్ద కళ ఉంటుంది. అదే సొంతిల్లు. చిన్నదైనా పెద్దదైనా నేమ్ ప్లేట్ మీద మన పేరుండాలి. మన అమ్మా నాన్న ఆ ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవాలి. కానీ ఇల్లు కొనాలనుకుంటున్న వెంటనే మన మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే మొదటి పని ఏంటో తెలుసా? డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్తాం, హోమ్ లోన్ ఆఫీసర్ ముందు కూర్చుంటాం, లోన్ ఎంత వస్తుంది, ఈఎంఐ ఎంత పడుతుంది అని అడుగుతాం. కానీ ఒక్క ప్రశ్న మాత్రం మనల్ని మనము అస్సలు అడగము. నేను నిజంగా ఇల్లు కొనడానికి సిద్ధంగా ఉన్నానా, లేదా కేవలం ఒక హోమ్ లోన్ పద్మవ్యూహంలో పడడానికి సిద్ధంగా ఉన్నానా? ఈ రెండింటి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందండి. ఈ రోజు ఈ 10 నిమిషాల వీడియోలో మీ కళ్ళ ముందు అసలైన హోమ్ లోన్ లెక్కలు విప్పబోతున్నాను. మై పైసా చిట్స్ ద్వారా ఈ మొత్తాన్ని క్రమశిక్షణతో ఎలా దాచుకోవచ్చో తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ జీవితకాల కష్టానికి సంబంధించిన మ్యాటర్. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు సిటీలో 60 లక్షల విలువైన ఒక ఫ్లాట్ లేదా ఇల్లు కొనాలని అనుకుంటున్నారు. మన మైండ్లో ఏముంటుంది? బ్యాంక్ లోన్లు ఇస్తున్నాయి కదా, కాబట్టి 60 లక్షలు లోన్ వచ్చేస్తుందిలే అని అనుకుంటాం. ఇక్కడే బ్యాంకులు మనకి మొదటి షాక్ ఇస్తాయి. ఏ బ్యాంక్ కూడా మీకు 100% ప్రాపర్టీ వాల్యూని లోన్ లాగా ఇవ్వదు. సాధారణంగా వాళ్ళు ఇచ్చేది కేవలం 80% మాత్రమే. ఆ లెక్కను చూసుకుంటే ఇంటి ఖర్చు 60 లక్షలు, బ్యాంక్ లోన్ 80% అంటే 48 లక్షలు, మిగిలిన 20% డౌన్ పేమెంట్ అంటే 12 లక్షలు. అవునండి, ఈ 12 లక్షల రూపాయలను మీరే సొంతంగా సిద్ధం చేయాలి. ఒకవేళ మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళాలి అనుకున్నా కూడా మీ జేబులో ఈ 12 లక్షల నుండి 15 లక్షల బల్క్ అమౌంట్ ముందే రెడీగా ఉండాలి. మరి అంత పెద్ద మొత్తాన్ని అప్పులు లేకుండా, వడ్డీల భారం లేకుండా ఎలా సమకూర్చుకోవాలి? ఇక్కడే మనకు మై పైసా చిట్స్ ఒక అద్భుతమైన మార్గంగా మారుతుంది. దాని గురించి ముందు చాలా వివరంగా మాట్లాడుకుందాం. కానీ ఒక్క నిమిషం ఆగండి, ట్విస్ట్ ఇక్కడతో అయిపోలేదు. ఈ 12 లక్షల డౌన్ పేమెంట్ అనేది కేవలం బిల్డర్కి ఇచ్చే అడ్వాన్స్ మాత్రమే. ఇల్లు మీ పేరు మీదకి రావడం వెనకల ఇంకొక పెద్ద కథ ఉంది. దాన్నే హిడెన్ కాస్ట్ అంటారు. ఒకసారి ఈ కింది లెక్క జాగ్రత్తగా చూడండి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ 4,50,000 రూపాయలు, లీగల్ డాక్యుమెంటేషన్ ఛార్జీలు 50,000 రూపాయలు, ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ ఇతర ఖర్చులు 1,00,000 రూపాయలు. అంటే టోటల్గా అదనంగా ఇంకొక 5 నుంచి 6 లక్షలు మీ చేతిలో ఉండాలి. ఇప్పుడు టోటల్ లెక్కేయండి. 12 లక్షలు డౌన్ పేమెంట్ ప్లస్ 5 లక్షల అదనపు ఖర్చులు ఈక్వల్స్ టు దాదాపు 17 లక్షలు. దీని అర్థం ఏంటో తెలుసా? మీరు ఇల్లు కొనాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్లో కనీసం 15 నుంచి 17 లక్షల రూపాయలు సొంత డబ్బు రెడీగా ఉండాలి. మన మిడిల్ క్లాస్ జనాలు చేసే అతిపెద్ద తప్పు ఇదే. ఈ 15 లక్షల మొత్తాన్ని ముందే ప్లాన్ చేసుకోకుండా తీరా ఇల్లు నచ్చాక ఆ డౌన్ పేమెంట్ కోసం మళ్ళీ పర్సనల్ లోన్, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి ఇల్లు కొనక ముందే అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఈ సమస్య రాకూడదనే చాలా మంది ముందే మై పైసా చిట్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సరే, ఎవరి దగ్గరో అప్పులు చేసో ఆ 17 లక్షలు ఎలాగోలాగా అరేంజ్ చేసాం అనుకుందాం. ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది, గృహ ప్రవేశం చేసేసాం. ఇప్పుడు అసలైన సినిమా స్టార్ట్ అవుతుందండి. అదే ఈఎంఐ రియాలిటీ. మీరు తీసుకున్న 48 లక్షల లోన్కి 8.5% వడ్డీ రేటు చొప్పున లెక్కిస్తే 25 సంవత్సరాల టెన్యూర్ తీసుకుంటే ప్రతి నెల మీ ఈఎంఐ 38,000 నుంచి 40,000 రూపాయలు పడుతుంది. ఇప్పుడు గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. 25 సంవత్సరాలు అంటే 25 ఏళ్ళు. మీకు 55 ఏళ్ళు వచ్చే వరకు ప్రతి నెల 1వ తారీఖు రాగానే మీ జీతం నుంచి 40,000 రూపాయలు కట్ అవుతూనే ఉండాలి. ఈ 25 ఏళ్ళు లాంగ్ రన్కి మీరు మెంటల్గా, ఫినాన్షియల్గా నిజంగా సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ రేపొద్దున జాబ్ పోతే, శాలరీ తగ్గితే అప్పుడు ఆ ఈఎంఐ ఎవరు కడతారు? లోన్ తీసుకోవడం తప్పు కాదండి, కానీ ఎలాంటి బ్యాకప్ ప్లానింగ్ లేకుండా డౌన్ పేమెంట్కి కూడా అప్పులు చేస్తూ హోమ్ లోన్ భారాన్ని నెత్తిన వేసుకోవడం 100% తప్పు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇల్లు కొనడం మానేయాలా అంటే అస్సలు కాదండి. దీనికి ఒక అద్భుతమైన రివర్స్ థింకింగ్ స్ట్రాటజీ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మీ వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు అనుకుందాం. మీ గోల్ మరో 5 సంవత్సరాల్లో ఒక సొంత ఇల్లు కొనాలి. అంటే మీకు డౌన్ పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ఖర్చుల కోసం కనీసం 10 నుండి 15 లక్షల పెద్ద మొత్తం కావాలి. రేపొద్దున ఇల్లు కొన్నాక 25 ఏళ్ల పాటు ప్రతి నెల 40,000 రూపాయల ఈఎంఐలు కట్టడానికి మీరు రెడీగా ఉన్నప్పుడు ఈ రోజు నుంచే అదే అమౌంట్ను ఒక
రివర్స్ ఈఎంఐ లాగా ఒక పక్కా ప్లానింగ్తో ఎందుకు దాచకూడదు? 25 ఏళ్ళు అప్పు కట్టే ఓపిక ఉన్నప్పుడు 5 ఏళ్ళు డిసిప్లిన్గా మన కోసం మనం డబ్బులు దాచుకునే ఓపిక ఎందుకు ఉండదు? ఈ 5 సంవత్సరాలు మీరు అదే డిసిప్లిన్తో దాచుకుంటే మీ చేతికి ఆ 15 లక్షల రూపాయల బల్క్ అమౌంట్ ఈజీగా వచ్చేస్తుంది. మరి ఇలా సేవ్ చేసుకోవడానికి ఉన్న ఒక ఆప్షన్ మై పైసా చిట్స్. ఇప్పుడు మీరు అడగొచ్చు, సరే ఈ 10 నుండి 15 లక్షల పెద్ద మొత్తాన్ని 5 ఏళ్లలో దాచడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఎఫ్డీనా, ఎస్ఐపినా, మ్యూచువల్ ఫండ్స్నా? ఇక్కడే మనం చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఎస్ఐపిలలో మార్కెట్ రిస్క్ ఉంటుంది. మనం ఇల్లు కొనే టైంకి మార్కెట్ పడిపోతే మన డౌన్ పేమెంట్ అమౌంట్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఇక ఎఫ్డి, ఆర్డీలలో వడ్డీ చాలా తక్కువగా వస్తుంది. పైగా మనకు ఎమర్జెన్సీగా డబ్బులు కావాలనుకున్నా కూడా ముందే బల్క్ అమౌంట్ తీసుకోలేమండి. అందుకే మీ గోల్ కోసం మై పైసా చిట్స్ని కూడా ఒక మంచి సేవింగ్ ఆప్షన్స్గా పరిశీలించవచ్చు. చిట్ ఫండ్స్ సేవింగ్స్ మరియు బారోయింగ్ ఈ రెండిటికి ఉపయోగపడే ఒక యూనిక్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్. అయితే ఎందుకు మై పైసా చిట్స్ బెస్ట్ ఆప్షన్ అంటే ఇందులో ఉండే 3 మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ దీనికి సొంతం. నెంబర్ 1, డిసిప్లిన్డ్ సేవింగ్స్. మీరు మై పైసాలో ఒక 10 లక్షలు లేదా 15 లక్షల చిట్ గ్రూప్ను సెలెక్ట్ చేసుకొని ప్రతి నెల కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు తెలియకుండానే ఖచ్చితమైన ఫినాన్షియల్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. 5 ఏళ్లలో మీ గోల్ చాలా ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 2, డివిడెండ్ లాభం. మై పైసా చిట్టీలలో స్కీమ్ నిబంధనల ప్రకారం ప్రతి నెల జరిగే ఆక్షన్ ద్వారా వచ్చే డివిడెండ్ లాభం మీ జేబులో పడుతుంది. అంటే మీరు లోన్ తీసుకుని బ్యాంక్కి వడ్డీ కట్టడం కాదు, రివర్స్ లో మై పైసా ద్వారా మీరే లాభం పొందుతారు. నెంబర్ 3, ఎమర్జెన్సీ ఆక్షన్ ఫెసిలిటీ. ఇది అన్నిటికంటే బెస్ట్ ఫీచర్ అండి. ఒకవేళ 5 ఏళ్ల కంటే ముందే అంటే 2వ లేదా 3వ సంవత్సరంలోనే బిల్డర్ మీకు మంచి ఆఫర్ ఇచ్చి అర్జెంట్గా డౌన్ పేమెంట్ కట్టమంటే మ్యూచువల్ ఫండ్స్ లాగా వెయిట్ చేయనవసరం లేదు. మై పైసా యాప్లోనే ఆక్షన్లో పాల్గొని ఆ 10 నుంచి 15 లక్షల బల్క్ అమౌంట్ను ముందే తీసుకొని మీ ఇంటి పని స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, డిజిటల్ యాప్స్ అంటే నమ్మొచ్చా, చిట్టీలు అంటే రిస్క్ కదా అని. అందుకే నేను మీకు మై పైసా చిట్స్ ను రికమెండ్ చేస్తున్నాను. ఇది మార్కెట్లో ఉండే నార్మల్ అన్రిజిస్టర్డ్ చిట్టి లాంటి కాదండి. ఇది 100% కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం మరియు రిజిస్టర్ ఆఫ్ చిట్స్ నిబంధనల ప్రకారం నడిచే పక్కా గవర్నమెంట్ రిజిస్టర్ డిజిటల్ చిట్ ప్లాట్ఫామ్. మీరు జాయిన్ అయ్యే ముందు ఆ గ్రూప్ కు సంబంధించిన గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ నంబర్, లీగల్ సర్టిఫికేట్స్ అన్ని యాప్లోనే లైవ్గా వెరిఫై చేసుకోవచ్చు. ఎవరో చెప్పారు కాబట్టి కాదు, మీ అంతటా మీరే మై పైసా యాప్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్ని వెరిఫై చేసుకుని మీ పెద్ద మొత్తాన్ని చాలా సేఫ్గా దాచుకోవచ్చు. అయితే చివరిగా ఒక్క మాట, ఒక సొంతిల్లు అనేది హోమ్ లోన్ అప్రూవల్ లెటర్తో మొదలవ్వకూడదు. అది మీ పక్కా ప్లానింగ్తో మొదలవ్వాలి. ఒకరోజు మీ సొంతింటి తాళాలు మీ చేతికి వస్తాయి. ఆ రోజు మీ బంధువులు వచ్చి అన్న లోన్ ఎంత వచ్చింది అని అడిగినప్పుడు ఆ రోజు మీ ముఖంలో ఉండే ఆ ప్రశాంతమైన నవ్వు ఏ లోన్ వల్ల వచ్చింది కాదండి, అది మై పైసా చిట్స్ ద్వారా మీరు 5 ఏళ్ల పాటు క్రమశిక్షణతో దాచుకున్న మీ ప్లానింగ్ కి దక్కిన విజయం. ఎలాంటి ఎక్కువ రిస్క్ లేకుండా స్మార్ట్గా సేవ్ చేసి మీ ఇంటి కలని నిజం చేసుకోవాలనుకుంటే దానికి బెస్ట్ ఆప్షన్ అయిన మై పైసా యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్స్లో ఉన్న చిట్స్ గ్రూప్ మరియు గవర్నమెంట్ వివరాలను మీరే స్వయంగా వెరిఫై చేసుకొని మీ అవసరానికి తగ్గట్టుగా ముందడుగు వేయండి.